అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి నవంబర్ 10 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసేది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారం గంటలో చూపిస్తారు. మన గురుగారి ద్వారా సమస్య మీదే పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు. ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందున్నారండి. వాళ్ళల్లో మేము కూడా ఒకరిమి. మాకున్న సమస్యను ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% మీ సమస్యకు పరిష్కారం అయితే మన గురుగారు చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. కోల్పోయిన ప్రతి వస్తువు ప్రతిది కూడా తిరిగి మీ చేతుల్లోకి రాబోతుంది. పాత పనులు పూర్తవుతాయి. అసంపూర్ణ కళలు నెరవేరుతాయి. రేపటి రోజున ఈ దేవత ఆశీర్వాదంతో కొత్త పనులు ప్రారంభమవుతాయి. మీ జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తాయి. ఇవి మీ భవిష్యత్తును బలపరుస్తాయండి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, నవ్విన వారు ఇప్పుడు మీ ఎదుట తలదించాల్సి వస్తుంది. ఎందుకంటే కాలచక్రం పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతుంది. ఇది మీ పునర్జీవన సమయం అండి. మీ అదృష్టము ఇప్పుడు ఆకాశమంత ఎత్తుకు ఎదగబోతుంది. ఇప్పుడు మీ జీవితంలో సుఖం, శాంతి, సంపదకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఎన్నాళ్ళుగా ఎదుర్కొన్న బాధలు, అన్యాయం, అపనమ్మకాలు ఇప్పుడు దైవ న్యాయం ద్వారా సమతుల్యం అవుతున్నాయి. ఇది మీ కర్మ ఫలితం అయితే కాదండి. ఇది దేవుని కరుణతో మీరు పొందుతున్న సమయం అన్నమాట. ధైర్యంగా ముందుకు సాగండి. ఆగిపోయిన శుభకార్యాలు, నిలిచిపోయిన సంబంధాలు మళ్ళీ జీవం పొందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సాఫల్యమవుతాయి. దాంపత్య జీవితంలో రేపటి రోజున ప్రేమ మరలా పరిమళిస్తుంది. గతంలో నిలిచిపోయిన సంభాషణలు రేపటి రోజున మీకు సానుకూలతో పునరుద్ధరణ అయితే అవుతాయండి. ఈ కాలంలో భావోద్వేగ బంధాలుగా మారుతాయి. మీరు భాగస్వామితో మాటలకు అతీతంగా అనుభూతులకు పంచుకుంటారు. వివాహం కోసం ఎదురుచూసిన వారికి దైవ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కలలో మీకు అనేక సంఖ్యలో అకస్మాత్తుగా కలిసిన వ్యక్తులతో సంకేతం దాగి ఉంటుంది. ఇది మీ జీవితంలో కొత్త ఆనందానికి కారణమండి. ఇక రేపటి రోజున విజయ పర్వదినం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు. రేపటి రోజుతో పాటు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. గతంలో దూరమైన బంధాలు తిరిగి కలవబోతున్నాయి. మనస్పర్ధలు తొలగా స్నేహం, ప్రేమ, పెళ్లి మళ్ళీ పుడతాయి. ఇప్పటి వరకు అడ్డుగా నిలిచిన అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఇది అసాధ్యమని భావించిన లక్ష్యాలు కూడా దైవానుగ్రహంతో సులభంగా సాధ్యమవుతాయండి. ఇక కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు మీకు బలమైన మద్దతుగా నిలుస్తారు. మీపై అసూయతో ఉన్నవారు కూడా ఇప్పుడు మీ విజయంలో భాగమవుతారు. ఇంట్లో శాంతి, ఆనందం, నవ్వులు నిండుతాయి. ఇక రేపటి రోజున నిశ్చితార్థం, వివాహం, శుభకార్యాల ప్రారంభం, కొత్త వ్యాపార ప్రయత్నాలు చేయడానికి అత్యంత అనుకూల సమయం అండి. మీ ఇంటి గడపపై సంతోషాల తామర పువ్వు వికసిస్తుంది. ఇది మీ జీవితంలో కొత్త వెలుగునైతే ఖచ్చితంగా తెస్తుంది. అదృష్ట చక్రం తిరిగి ఇప్పుడు మీ పేరు అందులో బంగారు అక్షరాలతో లిఖించబడుతుందండి. ఇది సాధారణ సమయం అయితే కాదు. మీ జీవితము కొత్త దిశలో పయనించే మహా అవకాశం అవబోతుంది. రేపటి రోజున మీరు ఊహించని అవకాశాలు మీ తలుపు తడతాయి. గతంలో మీరు ఎదురు చూసిన ఆ క్షణం ఇదే అండి. ఇక దాన్ని వదలకుండా ధైర్యంగా పట్టుకోండి. ఎందుకంటే కర్మ కూడా అదృష్టం ఎప్పుడూ ఈ పక్షాన్ని నిలిచాయండి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆలస్యం అనేది ఇక మీ జీవితంలో రేపటి రోజున చేటు చేసుకోదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. ప్రతి అడవిలో భగవంతుడు మీతో ఉంటాడండి. ప్రతి అడుగులో కూడా ఇంతవరకు అసాధ్యం కనిపించిన విషయాలు రేపటి రోజు మీ చేతికి సాధ్యమవుతాయి. విజయం మీ చుట్టూ తిరుగుతుంది. మీ కలలు కళ్ళ ముందు నిజమవుతాయి. కాబట్టి ఒక మాట గుర్తుంచుకోండి. నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం ఇవే మీ విజయానికి బలమైన 3 తాళాలు. మీ జీవితంలో ఇప్పుడు ఒక అద్భుతమైన వెలుగు విరజిమ్ముతుంది. మీ పగుళ్ళు పరాయి, రాత్రులు కూడా మంగళంగా మారాయి.
ఇంటి చుట్టూ నవ్వులు, ఆనందం ప్రతిధ్వనిస్తాయి. ఇది కొత్త తామర పువ్వు వికసిస్తున్న సంకేతం అండి. ఈ మార్పు యాదృచ్ఛికమైతే కాదు. ఇది మీ కర్మ ఫలితం. ఎప్పుడు నిజాయితీగా, నిబద్ధతతో మీరు శ్రమించినందుకదే విజయాలు ఇప్పుడు మీకు చేరుకుంటాయి. రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా ఒక ప్రత్యేక శక్తి ఏర్పడబోతుందండి. మీరు చెప్పినది ఫలిస్తుంది. మీరు నిర్ణయించిన పని పూర్తవుతుంది. మీ ప్రయత్నాలు వృధా కావు. ప్రతి అడుగు కూడా విజయం వైపు నడిపిస్తుంది. అదే సమయంలో కొత్త పరిచయాలు మీ జీవితంలోకి అడుగు పెడతాయి. ఒంటరిగా ఉన్న ఈ రాశి వారికి ఇవి కేవలము పరిచయాలు కాదండి, వివాహ బంధానికి దారితీసే దివ్య సంబంధాలు కావచ్చు. ఈ కొత్త వ్యక్తులు మీ జీవితంలో ఆనందము, మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం తెస్తారు. ఇది కొత్త ఆరంభం అండి. కొత్త దిశ, మీ అదృష్టం వికసిస్తున్న సమయము. ఇది మీ జీవితంలో రేపటి రోజున అన్ని రకాలుగా కూడా మీకు రేపటి రోజునైతే మంచి శుభ ఫలితం అయితే ఇవ్వబోతుంది. ప్రతికూలతలు, అడ్డంకులు, బాధలు ఒక్కోటిగా కరిగిపోతాయి. మీ మార్గాన్ని అడ్డుకున్న వారు కూడా ఇప్పుడు మీ విజయాన్ని గుర్తించి మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఇది సాధారణ సమయం అయితే కాదండి. సానుకూల శక్తులు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కలిసి మీ అదృష్టాన్ని మేలుకొల్పుతాయి. మీ లోపల కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసము, ధైర్యము పుట్టుకొస్తాయి. ఇదైతే కేవలం మార్పు అయితే కాదండి, మీ జీవితంలో కొత్త కమలం వికసించే ఆధ్యాత్మిక సంకేతం. కమలం వికసించినప్పుడు అదృష్టం 7 రెట్లు పెరుగుతుంది. మీ బాధలు ఇప్పుడు దైవ ఆశీర్వాదంగా మారబోతున్నాయి. మరియు గుర్తుంచుకోండి, రాబోయే రేపటి రోజున అప్రవాసిక సంఘటన జరగబోతుంది. ఇది మీ జీవితంలో దిశను శాశ్వతంగా మార్చే దివ్య ఘట్టం అండి. రేపటి రోజున మీ అదృష్టము మేల్కొంటుంది. ఇది మీ కొత్త ప్రారంభము. ప్రతికూల శక్తులు ఇప్పుడు క్రమంగా మీకు తగ్గిపోతున్నాయి. మీ ఎదుగుదలను చూసి ఆపడానికి ప్రయత్నించిన వారు స్వయంగా దూరమవుతారు. దైవశక్తి ఇప్పుడు మీ పక్షాన నిలబడింది. మీ ఇంట్లో కొత్త వెలుగులు, సంతోషం, దివ్యశక్తి ప్రవాహం ప్రారంభమవుతుంది. ఈ పవిత్ర సమయంలో మీరు లక్ష్మీదేవి స్వయంగా మీ గృహంలో అడుగు పెట్టబోతుందండి. ఆగిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. ఇప్పటి వరకు సాధ్యం కాని పనులు కూడా మీ తలుపు తడతాయి. ఇది మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సమయం అండి. ప్రతిసారి మంచి మార్పు కలిగినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు మరొకండి. ఇది మీ కర్మకు ప్రతిఫలం. దాన్ని గౌరవించండి. ఇప్పుడు మీరు ఆలోచించిన ప్రణాళికలు నిర్భయంగా అమలు చేయండి. ఎందుకంటే మీ యొక్క గ్రహస్థితి మీకు పూర్తిగా అనుకూలంగా ఉంది. ఈ అవకాశాన్ని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఇది ఒకసారి దూరం అయితే మరలా రావటానికి సంవత్సరాలు పట్టవచ్చండి. బ్రహ్మాండంగా మీకోసం మార్గం సిద్ధం చేస్తుంది. ఇప్పుడు మీరు ఆ మార్గం నడవాలి. ఇది మీ అదృష్ట పునర్జన్మ సమయం అండి. సమయంలోనే మీ చుట్టూ ఒక అద్భుతమైన దివ్యశక్తి మాతా కాళీ రూపంలో రేపటి రోజు మీకు రక్షణ కవచంగా అయితే ఖచ్చితంగా నిలబడబోతుందని చెప్పొచ్చండి. మీలో ఉన్న ప్రతి చెడు ప్రభావాన్ని ఆపే కవచంగా మారబోతుంది. కాళీమాత దృష్టి మీపై నిలిచిందండి. ఆమె కోపం ఆమె చుట్టూ రక్షణ లయలా విస్తరిస్తుంది. ఇది సాధారణ సమయం అయితే కాదు. విశ్వమే మీకు ఇప్పుడు మీ రక్షణ బాధ్యతను స్వయంగా తీస్తుంది. ఆమె ఆజ్ఞతో మీపై ఎలాంటి హాని జరగవచ్చు. దుష్టులు, కసాలు, ప్రతికూల శక్తులు అన్నీ ఆమె పాదాల మధ్య నాశనమవుతాయి. ఇది దివ్య రక్షణ ప్రారంభ సమయం అండి. రేపటి ఆ దేవత అనుగ్రహంతో మీకు అపజయాలు అనేవి ఉండవు. మీ జీవితంలో ఇంతవరకు ఎదురైన అడ్డంకులు సాధారణమైతే కావు. మీ విజయాన్ని చూసి కొంతమంది మీపై కుట్రలు పన్నారు. మీరు నమ్మిన వారు కూడా నమ్మకాన్ని భద్రం చేశారు. మీరు ఎప్పుడు నిజాయితీగా ముందుకు సాగారు. ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ మీ శ్రమ ఫలించబోయే సమయంలో దాగున్న 2 వ్యక్తులు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు. ఇది అదృష్టమైన సమయం అండి అయితే కాదండి. రేపటి రోజు మీకు మానవ స్వభావం పరీక్ష. ఇప్పుడు మీరు మీ ఇద్దరి ప్రభావం నుంచి పూర్తిగా బయటపడాలా. చేయకపోతే మీ జీవితంలో ఉన్న నిజమైన సుఖం, శాంతి, విజయాలు మళ్ళీ అయితే ఆలస్యం అవుతాయి. ఇది బలమైన నిర్ణయం తీసుకునే సమయం అండి. ఎవరు మీ ఎదుగుదలను ఆపలేరు. మీరు ఒకసారి దూరం వెళ్ళి వెనక్కి చూడకపోతే విశ్వం మీకు కొత్త మార్గం చూపుతుంది. ఇక ఈ రాశివారు ఇప్పుడు ఒక రహస్యమైన కాలంలో అడుగు పెట్టబోతున్నారు. మీ జీవితంలో విజయాన్ని అడ్డుకునే వ్యక్తులు చివరి ప్రయత్నం చేస్తున్నారు. వారి పేర్లు పూర్తిగా మీరు బయటకు రాకపోయినా కానీ విశ్వం మీకు 3 అక్షరాల ద్వారా సంకేతం ఇవ్వబోతుంది. రేపటి రోజు మీకు ఈ అక్షరాల ద్వారా మీ ఇంట్లో మీకైతే ఎవరున్నారు శత్రువులు అనేది ఖచ్చితంగా మీరైతే తెలుసుకోబోతున్నారండి. ఆ అక్షరాల ద్వారా మీరు స్వయంగా ఎవరు మిమ్మల్ని చేడుకొనుకుంటున్నారో ఖచ్చితంగా తెలుసుకుంటారు. మొదటి అక్షరం ఆర్, రెండో అక్షరం పి, మూడో అక్షరం ఎస్. ఈ అక్షరాల్లో పేరున్న వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయపడి పోటీ భావం దాగి ఉంటున్నారు. వారు మీ సక్సెస్ చూడలేక మీ సంతోషం వారికి భారంగా మీ కర్మకు శక్తి పెరుగుతున్నందుకే వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈ దేవత స్వయంగా మీ చుట్టూ అక్షరం వల్ల సృష్టిస్తుంది. ఆమె దృష్టిలో ఈ రహస్యత్రంలో శక్తి మీకు అసలు ఏం పనిచేయదండి. వారి ప్రతి ప్రయత్నం కూడా వృధా అవుతుంది. ఇక మీ జీవితం నిజమైన స్నేహము, ప్రేమ, విశ్వాసం మాత్రం మిగులుతాయి.
రేపటి రోజున ఆర్పిఎస్ అనే అక్షరాలతో మొదలయ్యే వ్యక్తుల మాటలు వింటూ జాగ్రత్తగా ఉండండి. వారు మీరు బలహీనపరచలేరు. ఎందుకంటే దేవతా శక్తి మీ చుట్టూ ఉంది. మీ కర్మ ఫలితాలు ఇప్పుడు మీకు కొత్తలను అందించబోతున్నాయి. మీ జీవితంలో ఒక వ్యక్తి చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తాడు. అతని ఉద్దేశం మీరు ముందుకు సాగకుండా చేయటం అయితే చెప్పదగిన సూచన. ఇక రేపటి రోజు మీరు అదొకటి కాలం ఇప్పుడు భగవంతుడికి ఆజ్ఞతో మీ జీవితంలో నుంచి తొలగిపోతుంది. ఇప్పుడు మీరు సుఖం, శాంతి, విజయంతో నిండిన కొత్త జీవితం వైపు అయితే అడుగులు వేయబోతున్నారండి. రేపటి రోజు మీ మీద కురుస్తుంది వరాల జల్లు. ఇది మీ కొత్త ఆరంభం అండి. మీ దివ్య సమయం. యుగం ఈ రాశి వారికి అదృష్ట శిఖరాల సమయం మొదలైంది. రేపటి రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు, మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన విజయ పర్వం ఇప్పుడు మీకైతే ఖచ్చితంగా ప్రారంభమవుతుందండి. మీకు రేపటి రోజున సహనం, నిబద్ధతకు ఇది మంచి ఫలితం. మీ కుటుంబము మీ విజయాన్ని చూసి గర్వంతో అయితే నిండిపోతారు. మీరు చదువులోను, ఉద్యోగంలోనూ దగ్గరగా ముందుకు సాగుతారు. ఇప్పుడు మీ అడుగులు ఎత్తుల వైపు దూసుకెళ్తున్నాయి. మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారండి. కర్మ ఫలితాలు, దేవత ఆశీర్వాదం కలిసి మీకోసం విజయ ద్వారం అయితే ఖచ్చితంగా తెరవబోతుంది. ఇక ఈ రాశి వారు చాలా వరకు కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతోటి అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. రేపటి రోజున ఖచ్చితంగా మీరు శివ దర్శనం చేసుకోవడం మాత్రం మరవకండి. శివ అష్టోత్తరం సమర్పించడం వల్ల మీకు మనసుకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలుసుదా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.